హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 1300 కోట్లని రాసి 13,000 కోట్లని రాసి అరే ఏమన్నా అర్థమున్నా అదరా నాయన మీ పత్రికకి ఏమన్నా బుర్రున్నా అదరా మీకు నమస్తే తెలంగాణకి ఏమన్నా ఆ రాష్ట్రం కన్నా బుర్రుందా ఏడైనా 100 ఎకరాల ల్యాండ్ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే 1300 కోట్లు 13,000 కోట్లు వస్తాయి భయ్ చెప్పండి భయ్ మీరు ఎవరన్నా ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ రాష్ట్రానికి తెలివి లేదు ఆ పేపర్ ఎడిటర్ వానికి తెలివి లేదు ఆ నమస్తే తెలంగాణ ఎడిటర్కి ఆనికి బుర్ర లేదు ఏం పేపర్ పెట్టిర్రా నాయన మీరు నిన్ననే చూసిన నేను పరిశీలన 13,000 కోట్లు లేదురా నాయన ఆ జిల్లా నాయకుడు 13,000 కోట్లు వస్తాయంటే వస్తే మంచి ఎడకే చేస్తారా ఏం పిచ్చా ఏం లెక్క మీ అయ్యాన్ని మీ ఖాందాన్ని కొట్టినాడు వస్తాయనుకున్నారా నాయన ఏమనుకుంటారు నాయన మీరంతా ఎంత పేపర్ మీదేదో రాసుడేనా అదే అధికారులు సార్ ఏదో రిపోర్ట్ అడుగుతారు వాడు రాసుడు అంతే ఉంది ఈ అధికారి ఆడు కూడా అంతే ఉంది ఆ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ పత్రిక అది ప్యూర్ వాడి ఇంటి పత్రిక వాడు గోక్తే వాడు వంగితే వంగిన రాసుకుంటాడు గీక్తే వాని పత్రిక వాళ్ళ పత్రిక అది వాని పత్రిక నమస్తే తెలంగాణ పత్రికకి ఏం వాల్యూ ఉంటుందా ఓకే రాసుకొని ఎట్లా పడుండి పోయేదేమో సార్ ఇదంతా భయ్ నేను ఇదంతా ఎందుకు చెప్పినంటే మిమ్మల్ని మీ ఖాందాన్ కేసీఆర్ ఫ్యామిలీని తిట్టడానికి కారణాలు ఉన్నాయి ఇన్ని గణం ఉన్నాయి రేవంత్ రెడ్డి తిట్టినా ఉత్తమ్ కుమార్ రెడ్డి తిట్టినా నేను తిట్టినా ఇంకెవరు తిట్టినా ఇన్ని కారణాలు ఉన్నాయి మిమ్మల్ని తిట్టడానికి మీ తిట్టుడు కాదు మిమ్మల్ని మీకు ఎసుంటి పరీక్ష పెట్టాలంటే ఆ భూమిలో బాడినంత వాతి పెట్టి ఆ తలకాయ ఒక్క డిషం పాము నిడవాలాడు చక్కగా అవుతారు వీళ్ళు అసొంటి పరీక్ష ఇవ్వాలి వీళ్ళకు వీళ్ళు చేసిన ఈ దుర్మార్గమైన నీచమైన నికృష్టమైన పరిపాలనకు 10 ఏళ్ల కాలంలో అది ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకు ఛాన్స్ లేదు కలెక్టర్ ఆఫీసులో కూడా ధర్నాలకు ఛాన్స్ లేదు తెలంగాణ టైంలో ఆయన వాడుకున్నారు కోదండరామ్ని మంచిగా వాడుకున్నారు తెలంగాణ రాగానే ఆయన గాలికి వదిలేసారు ఆయన ధర్నా చేస్తే ఆయనకే దిక్కులేదు తెలంగాణ సాధనలో